ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వేకువజాము ప్రార్థన. రండి ఒక ఆరాధన గీతం పాడుకుందాము. మహోన్నతమైనది నీదు మహిమ, ఘనత ప్రభావము గల ప్రభువా. మహోన్నతమైనది నీదు మహిమ, ఘనత ప్రభావము గల ప్రభువా. తనివి తీరగ నిన్ను పూజింతు, తనివి తీరగ నిన్ను పూజింతు, తరగని నీ కార్యములాకై తపక నిన్ను స్తుతింతు. తరగని నీ కార్యములాకై తపక నిన్ను స్తుతింతు. సన్నుతించెదను ఎల్లప్పుడూ, సన్నుతించెదను ఎల్లప్పుడూ. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. సన్నుతించెదను ఎల్లప్పుడూ, సన్నుతించెదను ఎల్లప్పుడూ. ఈ దిన వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. 98వ కీర్తన 4వ వచనం. సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వేకువజామున ప్రభు ఘనమైన నామములో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలులకు, సమస్త జనులకు దేవుని విజయం, ఆయన రక్షణ తెలియబడినందున ప్రవచనంతో కూడిన స్తుతి కీర్తన. ఈ కీర్తనలో విజయం అనే పదం అన్యజనులకు తీర్పును, ఇశ్రాయేలులకు రక్షణను సూచిస్తుంది. ఉత్సహించడం అనగా కట్టలు తెంచుకున్న సంతోషం అన్నమాట. ఆర్భాటము మరియు సంతోషము ఎప్పుడు ఈ రెండు కలిసే ఉంటాయి. సితార స్వరముతో, సంగీత స్వరములతో గానము చేయుడని కీర్తనకారుడు అంటున్నాడు. ఇంకో రీతిగా చెప్పాలంటే సర్వభూ ప్రజలే కాకుండా సముద్రము కేకలు వేస్తున్నవి, నదులు చప్పట్లు కొట్టుచున్నవని కీర్తనకారుడు అలంకారప్రాయంగా సర్వ సృష్టి దేవుణ్ణి ఎంతగా ఆరాధిస్తుందో విషయాన్ని తెలియజేస్తూ వచ్చాడు. ఈనాడు శ్రేష్టమైన రక్షణను మనం పొందాం కదా. యేసుప్రభుల వారు మన కొరకు ప్రాణత్యాగం చేశాడు కదా. ఆయన ప్రాణత్యాగం ద్వారా మనకు అందరికీ రక్షణ దొరికింది కదా. అందును బట్టి మనము ఈ కీర్తనలో ఉన్న రీతిగా సంతోషము, ఉత్సాహము, ఆర్భాటములతో దేవునికి స్తుతులు, స్తోత్రాలు చెల్లించాలి కదా. సృష్టి వాటికి దేవుడు ఏ విధమైనటువంటి ఆయన రక్షణ కార్యాలు చేయకపోయినా కేవలం వాటిని దేవుడు సృష్టించినందుకే, సముద్రము సృష్టించినందుకే, నదులు సృష్టించినందుకే సర్వ సృష్టి ఆయనను స్తుతిస్తూ మహిమపరుస్తున్నాయి. మనము ఆయన ప్రజలము, మనము ఆయన మేపు గొర్రెలము. ఆయన మన రాజు, ఆయనే మనల్ని పుట్టించను. అలాంటప్పుడు మనము మరి ఇంకెంతగా దేవుని ఆరాధించాలి, దేవుని ఎంతగా మనం మహిమపరచాలి, ఘనపరచాలి. ఆర్భాటంతో, ఉత్సాహంతో గానములు మనం దేవునికి స్తుతులతో చెల్లించాలి, పాడాలి కదా. ఇప్పుడు క్రిస్మస్ సీజన్, ఎక్కడ చూసినా క్యారల్స్, ఎక్కడ చూసినా ఆర్భాటాలతో, ఆటలతో, పాటలతో దేవుణ్ణి మహిమపరుస్తూ
దేవుని ప్రజలు తిరుగుతూ ఉన్నారు. అద్దమ్మరేత్రి వారికి తెలిసినటువంటి సహోదరుల గృహాలకు వెళ్ళి ఈ సంతోషకరమైన శుభవర్తమానాన్ని వారందరికీ తెలియజేస్తున్నారు. ఇదే క్రమంలో ఈ సవ్వడి ఏమిటి, ఈ సందడి ఏమిటి, ఈ పాటలు ఏమిటి అని మన ప్రక్క ఇంటివారు, మన పొరుగువారు గమనిస్తూ ఉంటారు. ఓహో, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడంట. క్రీస్తు శకము 2024 సంవత్సరాల క్రితం ఈ లోకంలో ఆయన మానవ రూపంలో కన్యక మరియ గర్భంలో జన్మించాడంట. సమస్త మానవాళి పాపాలకు ఆయనే ప్రాయశ్చిత్త బలిగా సిలువలో వ్రేలాడి తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి ఆ మహామహుడంట, ఆయనే నిజమైన దేవుడంట అని పరోక్షంగా మన ప్రజలు ఈనాడు క్రిస్మస్ సీజన్లో సువార్త ప్రకటిస్తున్నారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. కనుక నీవు నేను ఈ క్రిస్మస్ సీజన్లో దేవుడు మనకిచ్చిన గొప్ప రక్షణను బట్టి మనం కూడా ఆర్భాటంతో సంతోషంతో మనము ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లించి ఆయన్ని ఘనపరిచి ఆయన సంతోషపెట్టే వారంగా ఉండాలి. దేవుడు మన దగ్గర నుంచి అదే కోరుకుంటున్నాడు. ఆయనకెంతో సంతోషం, నా ప్రజలు నన్ను ఆరాధిస్తున్నారని. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, మనం కూడా మమేకమై ఆయన్ని స్తుతిస్తామా, ఆయన్ని ఘనపరుస్తామా, ప్రతిగానాలతో ఆర్భాటంతో ఆయన్ని స్తుతించి ఆయన మహిమపరుస్తాం. అట్టి కృప నీకు నాకు మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నువ్వు మహోన్నతుడవు, మహాగణుడవు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడవై ఉండి సమీపింపరాని తేజస్సు కలిగినటువంటి ఆ తేజస్సును వదులుకొని, ఆ గొప్ప భాగ్యాన్ని వదులుకొని నన్ను మమ్మల్ని సర్వ ప్రజల్ని రక్షించడానికి మానవ రూపం అరుదించావు. ప్రభువా, నీ యొక్క ప్రేమను బట్టి, నీ యొక్క తగ్గింపును బట్టి, నీ త్యాగాన్ని బట్టి మేము కూడా ఈ వేకోజామున నీకు వేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఎందుకు నీవు ఇచ్చిన ఈ మహా భాగ్యాన్ని బట్టి, రక్షణ బట్టి నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.